ఒక అడవి రాత్రి అయ్యాక పూర్తిగా మారిపోతుంది. ఆ అడవిలో వెళ్ళిన వాళ్ళు తిరిగి మామూలుగా రారని గ్రామస్తులు చెప్పుకునేవారు. కానీ ఒక పేద దంపతులు తమ జీవితాన్ని మార్చుకోవాలని ఆ అడవిలోకి వెళ్ళారు. ఒక చిన్న గ్రామంలో అర్జున్, అను అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ చాలా పేదవాళ్ళు. అను, ఎంత కష్టపడినా మన జీవితం మాత్రం మారడం లేదు. బాధపడుకు అర్జున్, ఒకరోజు మనకు మంచి రోజులు వస్తాయి. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అడవిలో ఒక మాయా వృక్షం ఉంది. దాన్ని కనుగొన్న వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అది విన్న అర్జున్ ఆశ్చర్యపోయాడు. కానీ జాగ్రత్త, ఆశతో వెళ్ళిన వాళ్ళు ఆ అడవిలోనే శాశ్వతంగా చిక్కుకుపోతారు. ఆ రాత్రే అర్జున్, అను అడవికి వెళ్ళారు. నాకేదో భయంగా ఉంది అర్జున్. భయపడుకోను, మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇదే. కొద్దిసేపటికి వాళ్లకు ఒక భారీగా వెలిగే చెట్టు కనిపించింది. ఈ మాయా వృక్షం మీ ఒక్క కోరికను నెరవేరుస్తుంది, కానీ జాగ్రత్తగా ఆలోచించి కోరుకోండి. అను, మన కష్టాలన్నీ పోతాయి. మనకు అవసరమైనంత ఉంటే చాలు అర్జున్. కానీ అర్జున్ మనసులో ఆశ పెరగడం మొదలైంది. మాకు కొండంత బంగారం కావాలి. మేము ఈ ప్రపంచంలోని అత్యంత ధనవంతులం అవ్వాలి. వద్దు అర్జున్, అంత ధనం వద్దు. మన ఆకలి తీరితే చాలు, అత్యాశ వద్దు. అర్జున్ నోట బంగారం అనే మాట రాగానే ఆ మాయా వృక్షం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ఆకాశం నల్లగా మారింది. చెట్టు కొమ్మలు రాక్షస చేతుల్లాగా వాళ్ళ వైపే రావడం మొదలుపెట్టాయి. ఆశతో నిండిన హృదయానికి ఈ మాయ లొంగదు. మీ అత్యాశ వల్ల మీరు అడవిలోనే చిక్కుకుపోతారు. అను, నన్ను క్షమించు. నా అత్యాశ వల్లే మనం ప్రమాదంలో పడ్డాం. దేవత, మాకు డబ్బు వద్దు. నా భర్త ప్రాణాలే నాకు ముఖ్యం. మా ప్రేమే మా నిజమైన సంపద. దయచేసి మమ్మల్ని సురక్షితంగా ఇంటికి పంపించండి. అను మాటలు విన్న వెంటనే ఆ మాయా అడవి నిశ్శబ్దమైంది. చీకటి మాయమైపోయింది. మాయావృక్షం మళ్ళీ బంగారు కాంతితో వెలిగిపోతుంది. డబ్బు కంటే ప్రేమ గొప్పది. స్వార్థం లేని హృదయం నాకు నచ్చింది. సురక్షితంగా వెళ్ళండి. కొన్ని క్షణాల్లోనే అడవి మామూలుగా మారిపోయింది. అర్జున్, అను సురక్షితంగా తమ గ్రామానికి తిరిగి వచ్చారు. నిజమైన సంపద డబ్బు కాదు అను, నీ ప్రేమే నా అసలైన భాగ్యం. అవును అర్జున్, అదే మన జీవితంలో నిజమైన మాయ. అత్యాశ సర్వనాశనానికి దారితీస్తుంది, కానీ ప్రేమ, నమ్మకం ఎంతటి ప్రమాదాన్నైనా దాటేస్తాయి. ఈ కథ నచ్చితే కమెంట్ చేయండి. మరిన్ని చక్కని తెలుగు మాయా కథల కోసం లిటిల్ మూన్ స్టోరీస్ విత్ స్వప్నాని సబ్స్క్రైబ్ చేయండి.